జోగి రాజీవ్ని బయటికి రానియకూడదన్నటువంటి కోణంలోనే ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుంది, పోలీసులు ప్లాన్ చేసినట్టున్నారు. అందుకనే కోర్టుకి బెయిల్ ఇవ్వకుండా చిన్న జిమ్మిక్స్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల వివాదంలో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్ మీద రాజీవ్ను తమ కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్ మీద ఏసీబీ కోర్టు శుక్రవారం వాదనలు కొనసాగినాయి. ఇన్ఛార్జ్ న్యాయమూర్తి భాస్కర్రావు ఎదుట ముందుగా బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగినాయి. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్షలో ఉన్న కేసులు మాత్రమే కావడంతో బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే కోర్టు సమయం ముగిసే వరకు రాజీవ్ బెయిల్ పిటిషన్ మీద ఏసీబీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో 20వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్ మీద కౌంటర్ దాఖలుకి రాజీవ్ సిద్ధపడితే ఏసీబీ అధికారులు తమ పిటిషన్లో తప్పులున్నాయని సరిచేసేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ మీద 20న విచారణ జరిగే అవకాశం ఉంది. అంటే అప్పటిదాకా ఇతను జైల్లోనే ఉండాలి. ఆ రోజున మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాదోపవాదాలు అయ్యేటప్పటికి ఈ నెలాఖరు దాకా అతన్ని జైల్లో ఉంచడం, తద్వారా జోగికి ఒక బాధ కలిగించడం అన్నటువంటిది ప్రధానమైన ఉద్దేశం.